హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం రాజాసభకు సంబంధించి కొద్దిగా టైమింగ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే తెలుగు బయర్స్ ఇంకా హిందీ బయర్స్ డిఫరెంట్ గా అయితే మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు ఏం మాట్లాడడం జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ రాజాసభ సినిమా ఏదైతే ఉందో మారుతి గారి డైరెక్షన్ లో మనకు డేట్ అయితే అఫీషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. మీరు చూసుకున్నట్టయితే డేట్ అనేది ప్రతిసారి మారడం జరుగుతుంది. ఒకసారి డిసెంబర్ 5వ తారీఖు అని చెప్పడం జరుగుతుంది, ఇంకోసారి జనవరి 9వ తారీఖు అని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా బయర్స్ ని బట్టే ఆ డేట్ మారుతుందా లేకపోతే ఎందుకు మారుతుందో తెలియదు, కానీ డేట్ అయితే ఇప్పటికి కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే కాలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరైతే విశ్వప్రసాద్ ఉన్నాడో, విశ్వప్రసాద్ ఈ మధ్య రీసెంట్ గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. ఏంటంటే రాజాసాబ్కి సంబంధించిన రన్ టైం ఏదైతే ఉందో దాదాపుగా 4 గంటల 30 నిమిషాల రన్ టైం అయితే రావడం జరిగింది. ఇంకా ఇందులో కొన్ని సాంగ్స్ షూట్ చేయలేదు, ఇంకా కొన్ని సీన్లు కూడా ఇంకా షూట్ చేయలేదంట. అయినప్పటికీ ఈ సినిమా ఫుటేజ్ అనేది ఇప్పటికీ 4 గంటల 30 నిమిషాల రా ఫుటేజ్ అనేది రావడం జరిగింది. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఫుటేజ్ ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కుదించి ఈ 2 గంటల 45 నిమిషాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పి అక్కడ విశ్వప్రసాద్ అయితే తెలియజేశాడు ఆల్రెడీ. అండ్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఫుటేజ్ 4 గంటల 30 నిమిషాలు రావడం జరిగింది కదా. సో దాని తర్వాత పార్ట్ 2 ఉండబోతుంది అని చెప్పి విశ్వప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే బేసిక్గా ఏదైతే ఈ ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ని తిరిగి పార్ట్ 2 లాగా తీసుకురాకుండా, అంటే రాజాసాబ్ 1 రాజాసాబ్ 2 లాగా తీసుకురాకుండా రాజాసాబ్ 2లో ఒక ఫ్రాంచైజీ లాగా తీసుకురావాలి అని చెప్పి, అంటే ఆ స్టోరీకి ఈ స్టోరీకి సంబంధం ఉండకుండా ఒక ఫ్రాంచైజీ లెవెల్లో ఎలాగైతే మనకు మార్వెల్ సిరీస్ ఉంటాయో అలా రాజాసాబ్లో సిరీస్ అనమాట. సో సిరీస్ లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము అని చెప్పి విశ్వప్రసాద్ చెప్పాడు ఇప్పటికైతే. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఏదైతే డేట్ ఉందో స్పెషల్గా ఈ డేట్ ఏంటంటే తెలుగు బయర్స్ ఏమంటున్నారంటే సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి టైంలో తీసుకుంటే అది వెకేషన్ కాబట్టి, సౌత్ ఇండియాలో చాలా పెద్ద వెకేషన్ కాబట్టి సంక్రాంతి అనేది ఆ టైంలో సినిమా రిలీజ్ చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి తెలుగు బయర్స్ అంటున్నారు. అలాగే హిందీ బయర్స్ వచ్చేసి డిసెంబర్ 5వ తారీఖున సినిమా రిలీజ్ చేయాలి రాజాసాబ్ అని చెప్పి హిందీ బయర్స్ అంటున్నారు. ఎందుకంటే ఆ రోజు దురంధర్ సినిమా వస్తుంది హిందీలో, అలాగే షాహిద్ కపూర్ది ఒక సినిమా వస్తుంది, కానీ ఆ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. అంటే ఒక సినిమా వస్తుంది, అంటే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ చేస్తే హిందీ బయర్స్ ఏమంటున్నారంటే డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ చేస్తే ఆ మంత్ మొత్తం ఖాళీ ఉంటుంది కదా, మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ ఏదైతే సంక్రాంతి వస్తుందో 9వ తారీఖు వరకు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు టైం దొరుకుతుంది, చాలా లాంగ్ వీకెండ్ దొరకడం జరుగుతుంది, అలాగే హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి కలిసి వస్తుంది అని చెప్పి ఇక్కడ హిందీ బయర్స్ అంటున్నారు. మరి తెలుగు బయర్స్ ఏమో సంక్రాంతి టైంలో రిలీజ్ చేస్తే ఆ టైంలో ఏ సినిమాలు రిలీజ్ చేసినా ఖచ్చితంగా అన్ని సినిమాలకు కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళ సింపుల్ థియరీ ఏంటంటే రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చింది, అలాగే డాకు మహారాజ్ సినిమా వచ్చింది, అలాగే గేమ్ చేంజర్ మూవీ వచ్చింది. యావరేజ్గా ప్రతి సినిమా కూడా గేమ్ చేంజర్ మూవీ ఆల్మోస్ట్ 200 కోట్ల వరకు ఏమో రావడం జరిగింది, డాకు మహారాజ్ కూడా 200 కోట్ల పైగా వసూలు చేసింది, అలాగే సంక్రాంతికి వస్తున్నాం కూడా 300 కోట్ల పైగా వసూలు చేసింది. సో ఆల్మోస్ట్ ఆ తెలుగు నుంచే వాళ్ళు 700 కోట్ల వరకు బిజినెస్ చేయడం జరిగింది తెలుగు సినిమాలు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఆ టైంలో జననాయకన్ సినిమా వచ్చినా సరే ఆ టైంలో తీసుకొస్తే బాగుంటుంది కదా అని చెప్పి తెలుగు బయర్స్ అంటున్నారు, కానీ హిందీ బయర్స్ డిసెంబర్లో రావాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఫైనల్ గా ఒక డేట్ అనేది ఫిక్స్ కావట్లేదు. సో డేట్ అనేది కొంతమంది డిసెంబర్ 5th అనడం జరుగుతుంది, హిందీ బయర్స్ ఏమో, తెలుగు బయర్స్ ఏమో జనవరి 9 అని చెప్పడం జరుగుతుంది. అందుకే డేట్ ని ఇంకా ఫిక్స్ చేయలేకపోతున్నారు, డేట్ ని ప్రతిసారి మారుస్తున్నారు. అండ్ వీళ్ళు డేట్ ముంగట్టుకు వస్తేనే అక్కడ మనకు అఖండకు ఛాయిస్ దొరుకుతుంది. ఎందుకంటే అఖండ ఇంకా ఏదైతే మనకు సెప్టెంబర్ 25th రాబోతుందో అదే రోజు ఓజీ సినిమా కూడా రాబోతుంది. ఒకవేళ డిసెంబర్ నుంచి మనకు రాజాసాబ్ ముంగట్టుకు వస్తే ఆ డిసెంబర్ 5th రోజు అఖండ 2 వద్దామని ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఒక సినిమాకి లింక్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పెద్ద సినిమాలు కదా, ఒకటేసారి రెండు పెద్ద సినిమాలు వస్తే క్లాష్ పెద్దగా అయ్యి కలెక్షన్స్ తక్కువ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు హిందీ తెలుగు అంటే డిఫరెంట్ అంటే ఓకే, ఇప్పుడు వాటు కూలీ సినిమాలు అవి మన ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు కావు. బేసిక్గా వాటు లెక్క ప్రకారం డైరెక్టర్ మనకు హిందీకి సంబంధించిన డైరెక్టర్ కాబట్టి హిందీ సినిమా లాగానే దాన్ని చూడాలి. అలాగే ఏదైతే మనకు కూలీ సినిమా ఉందో ఆ తమిళ నుంచి వస్తుంది కాబట్టి ఆ తమిళ సినిమా లాగానే చూడాలి. సో వాటి క్లాష్ అయినప్పుడు అక్కడ మన ఎన్టీఆర్ గారు ఉన్నా, నాగార్జున గారు ఉన్నా, అది ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీకి వెళ్తుందంటే ఖచ్చితంగా కలెక్షన్స్ వచ్చినప్పుడు అది తమిళ ఇండస్ట్రీ పరంగా వెళ్ళడం జరుగుతుంది, ఇది బాలీవుడ్ పరంగా వెళ్ళడం జరుగుతుంది. కానీ సెప్టెంబర్ 25th ఓజీ ఇంకా అఖండ వస్తే రెండు మన ఇండస్ట్రీకి సంబంధించి దెబ్బ పడుతుంది కాబట్టి ఇక్కడ మరి ఈ సినిమా ముంగటికి వెళ్ళాలని చెప్పి తెలుగు బయర్స్ అనుకోవడం జరుగుతుంది జనవరి 9వ తారీఖు. అప్పుడు జనవరి 9వ తారీఖు ఈ సినిమా రాజాసాబ్ వెళ్తే మనకు డిసెంబర్ 5వ తారీఖున అఖండ 2 సినిమా రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట. ఏంటంటే రన్ టైం వచ్చేసి 4 గంటల 30 నిమిషాలు ప్రజెంట్ ఇప్పటి వరకు రావడం జరిగింది, దాన్ని కుదించి 2 గంటల 45 నిమిషాలకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా అనేది కొంచెం ఫ్రాంచైజ్ వైజ్గా రాబోతుంది ఫ్యూచర్లో అని చెప్పి మనకు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ ఏదైతే డేట్ ఉందో రిలీజ్ డేట్ కూడా ఇప్పటికీ అనౌన్స్మెంట్ అవ్వట్లేదు ఎగ్జాక్ట్ డేట్ అనేది. మరి ఇంకా కొంచెం షూటింగ్ పెండింగ్ ఉందంట, అలాగే సాంగ్స్ కూడా పెండింగ్లో ఉన్నాయంట. మరి అంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్గా డిసెంబర్ 5th వస్తారా జనవరి 9th వస్తారా అని చూడాలి. కానీ ఎప్పుడు వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద ఖచ్చితంగా మొదటి రోజు ప్రభాస్ ఊచకోత ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.